Daily. Taste the Daily. పేర్ని నాని వర్సెస్ పోలీసులు మచిలీపట్నంలో చోటు చేసుకున్న హై వోల్టేజ్ హై డ్రామా ఇది. ఖబర్దార్ పోలీస్ అంటూ పేర్ని నాని హెచ్చరిస్తే ఏం చేస్తారో చేసుకున్నట్టు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు పోలీసులు. ఎవరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించడంతో ఈ ఎపిసోడ్ తాలూకా పరిణామాలు ఎలా ఉంటాయో అన్న చర్చ మొదలైంది. మచిలీపట్నంలో పోలీసులు పేర్ని నాని మధ్య జరిగిన రచ్చ ఇది. మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని అనుచరుడైన మేకల సుబ్బన్న అరెస్ట్ సందర్భంగా పోలీసులపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో గొడవకు దిగారు పేర్ని నాని. రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అబద్ధం ఆడుతున్నా ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. తమ పార్టీ నాయకులను ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులు నిలదీశారు. తక్షణమే సుబ్బన్నను స్టేషన్ నుంచి బయటకు పంపించాలంటూ భీష్మించు కూర్చున్నారు నాని. సుబ్బన్నను బయటకు పంపించేది లేదని చట్ట ప్రకారమే నడుచుకుంటామని సీఐ వాదించారు. దీంతో సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. తాము అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ నాని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పేర్ని నాని తీరును తప్పుపట్టారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. సిఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సుబ్బన్నను విచారిస్తున్న సమయంలో పేర్ని నాని గ్రూప్ గా పిఎస్ కు వచ్చారన్నారు. మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఐ గారు ఉన్నారు. అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలనాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి. వైసీపీ తరపున ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అంశంలో దూకుడుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని లేటెస్ట్ గా పోలీసులతో గొడవకు దిగడం కలకలం రేపుతోంది. ఈ అంశంలో అటు పేర్ని నాని ఇటు పోలీసులు ఎవరి వాదన వాళ్లు వినిపిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠ నెలకొంది. తమాషా అంటావా?